ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు మండలం రాజుపాలెం పొలాలలో నరసింహారెడ్డి అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురై మృతి. భూములను రీసర్వే చేయించుకునేందుకు బెంగళూరు నుండి స్వగ్రామం వెంకటశెట్టిపల్లెకు వచ్చిన నరసింహారెడ్డి ముళ్ల కంచెలో మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు. నరసింహారెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. మృతి చెందిన ప్రదేశంలో విద్యుత్ తీగలు లేవంటున్న మృతుడి బంధువులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం బృందాలతో పోలీసులు విచారణ. పోస్టుమార్టం నివేదికలో నిజాలు తెలుస్తాయన్న పోలీసులు. వెళ్ళిపోయినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 10:30, 11:27కి మాట్లాడినాను. ఏం నాన్న వెళ్ళినవా లేదా అన్నాను. కంప చెట్లు ఎక్కువగా ఉన్నాయమ్మా, కొంచెం కనుక్కోలేకపోయినాను అన్నాడు. సరే నాన్న చూడు, లేకపోతే వచ్చి ఏం చెప్పుకున్నాను. దగ్గరకు వచ్చి నన్ను వెళ్తున్నాలేని అని లోపలికి వెళ్ళున్నారు. తర్వాత పనులు జరుగుతుండయనే ఉద్దేశంతో నేను 1 దాకా వెయిట్ చేసినానండి. కాల్ కూడా చేయలేదు. 1:27కి మళ్ళీ 1:20 ఆ టైంలో నేను మళ్ళీ కాల్ చేసినాను 2 టైమ్స్. కంటిన్యూగా రింగ్ అయింది. మా నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు అప్పుడే భయపడిపోయినాను. నేను వెంటనే ఇంట్లో అత్త మామని మా వాళ్ళని తీసుకొని పొలం దగ్గర పరిగెత్తుకుంటూ పోయినాను. మా భర్త ఆఫీస్ పని మీద కడపకు పోయినారు. అట్లాగే మా చిన్న ఆయన బెంగళూరులో ఉన్నారు. ఈ సర్వే చేసే అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటేనే ఉద్దేశంతో వాళ్ళను వెంటనే కాంటాక్ట్ అవ్వండి. నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏదైనా ఒక క్షణంలో ఎత్తుతాన్నాడు, ఈసారి లిఫ్ట్ చేయలేదంటే నాకు భయంగా ఉందని చెప్పిన్నాను. అదేవిధంగా నేను మళ్ళీ చేను దగ్గరికి వెళ్ళి అంతలకా తిరిగి నానా అని ఒకనాడు ఏడ్చుకుని 100కి కూడా కాల్ చేసినానండి. వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాను. వాళ్ళు మీరు టెన్షన్ పడద్దన్నమ్మా, ఏం కాదు మేము చెప్తాము అన్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన్నాను. సార్ గారు తీసుకొని ఇప్పుడే చెప్తామమ్మా, వెయిట్ చేయండి 5 నిమిషాలు అన్నారు. అంత లోపలనే మా హస్బెండ్ ఫోన్ చేసి ఫలానా రాజుపాలెం ఊరు దగ్గర రామస్వామి గుడికి ఆ పక్క కింద పడిపోయి ఉన్నాడంట అని చెప్పారండి. వెంటనే పొలంలో వచ్చి పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చి పోయే పనులకి వెంటనే మా నాన్న దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చూసిన సిచ్యువేషన్లో మా నాన్నగారు బోళ్ళ పడిపోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కళ్ళు తిరిగే పడిపోయినారనే ఉద్దేశంతో దగ్గరికి పోయి అక్కడున్న వస్తువులు మా నాన్నగారిని నేనే ముట్టుకొని అక్కడున్న కంప చెట్లని కాళ్ళతో తప్పుకొని ఆ మనిషిని ఇట్లా వేరే వాళ్ళ సహాయంతో తప్పుకొని చూసుకునేసరికి మా నాన్నగారికి చెయ్యంతా కాలిపోయింది, కాళ్ళు కూడా కాలిపోయింది, ముఖమంతా నల్లగా అయిపోయింది. ఆ టైంలో టెన్షన్లో బాధతో మా నాన్నకి ఇట్లా జరగడం ఏంటి, బాగుంది మనిషి అనే ఉద్దేశంతో నేను ఏడ్చుకోవడం మొదలుపెట్టాను. అందరి కాళ్ళు దండం పెట్టాను. మా నాన్నగారిని మా ఇంటికి చేస్తాను. ఆ సిచ్యువేషన్లో రోడ్డు పైకి తీసుకురావడంలో కొన్ని చెట్లు అవి ఉన్నాయి. ఆ కంప చెట్లలో అంతా కుట్టేసి మా నాన్నగారిని అట్లా మట్టి రోడ్డు పైకి తీసుకురావడం. అక్కడికి వచ్చిన తర్వాత కింద పెట్టి చూస్తే అక్కడ నేను మా నాన్నగారు ఏ స్పృహ తప్పలేదు. అతను హెల్దీగానే ఉన్నాడు. మార్నింగ్ కూడా ఇంట్లో టిఫిన్ తిన్నాడు, ట్యాబ్లెట్లు అన్నీ వేసుకున్నాడు. ఎప్పుడు అంత కేర్గా ఉండేది మా నాన్నగారు. కరెంటు అక్కడ ఈ జంతువులను పట్టే ఉద్దేశంతో ఈ పక్కన ఊరు వాళ్ళందరూ కలిసి చేయడంలో మా నాన్నగారు అక్కడ తెలియకుండా పడిపోయింది. అక్కడే ఉండకుండా వాళ్ళంతా కలిసి మా నాన్నగారిని ఈడ్చికెళ్ళి ఎక్కడంటే అక్కడ కంప చెట్ల పొదల్లో వేశారండి. చూడలేకపోయినా అలాంటి దయచేసి మీ వల్ల పాజిబుల్ అయితే నా తండ్రికి పట్టిన గతి ప్రతి ఒక్కరికి రావాలి. వీలైతే మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. జంతువులు, నోరు లేని జంతువులను కాపాడండి, మనలాంటి మనుషులను కాపాడండి. ఇంత డే టైంలో ఇలా కరెంటు వైర్లు పెట్టి ఒక మనిషి ప్రాణం చేసుకోవడం అనేది అన్యాయం అండి. నా తల్లి ఒంటరిదైపోయింది. ఆమె కొడుకులు కూడా లేరు, కూతుర్లు మాత్రమే ఉన్నాము. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. దయచేసి ఆమెకి ఏదైనా ఉంటే సాయం చేస్తాను.